తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం మనం ఖమ్మంలో ఉన్నటువంటి టీడీపీ ఆఫీస్ దగ్గర ఉన్నాం. ఇక్కడ నటసార్వభౌమ విశ్వవిఖ్యాత మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఎన్టీ రామారావు, సీనియర్ ఎన్టీ రామారావుకి భారతరత్న ఇవ్వాలని చెప్పి కోరుతూ ఆయన అభిమానులు అలాగే టీడీపీ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఆయనకి సంఘీభావం తెలుపుతూ ఆయనకు భారతరత్న ఇవ్వాలని కోరుతూ పోస్ట్ కార్డు ఉద్యమం అలాగే సంతకాల సేకరణ కూడా చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం వీళ్ళంతా కూడా గత 10-12 రోజుల నుంచి కూడా ఇక్కడే కూర్చొని అందరి ద్వారా కూడా సంతకాలు పెట్టించుకుంటున్నారు. ఎన్టీఆర్ అభిమానులందరూ కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున వస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నాం. సార్ చెప్పండి, ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? దేశం ఏం లేదండి, ఎంతోమంది మహానుభావులకి భారతరత్న ఇచ్చారు. ఒక ఎన్టీ రామారావు గారికి ఎందుకు ఆపారో అర్థం కావట్లేదు. ఆయన రాజకీయ నాయకుడు కాకుండా తెలుగు తెర ఇలవేలిపోయిన ఆయన ఎన్నో పాత్రలు పోసాడు, రాజకీయాల్లో సంస్కరణలు తెచ్చాడు, పేదవాడికి కట్టు నీడు కూడు కూడా నీడ ఏర్పరిచాడు. ఆయన చేసిన సంస్కరణలు భారతదేశంగా అన్ని పార్టీలు ఆయన ఆదర్శంగా తీసుకున్నాయి. ఎందుకు ఎన్టీ రామారావు గారికి ఎట్లా మాకు అర్థం కావట్లేదు. మొన్న ప్రకటించే చరణ్ సింగ్ గారికి ఇచ్చారు, చాలా సంతోషం. పివి నరసింహరావు గారు తెలుగువాడని ప్రధానమంత్రి కథలో ప్రధానమంత్రి చేసిన పివి నరసింహరావు గారికి ఇచ్చారు. మా ఎన్టీ రామారావు గారికి ఎందుకు ఇవ్వాలని మాకు బాధ కలిగి ఈ ఉద్యమం చేపట్టాం. ఇది 13వ రోజు. ఈ ఎన్టీ రామారావు గారికి భారత్ను ఇచ్చే వరకు ఇట్నే ఉంటుంది పోరాటం. రేపటి నుంచి మొత్తం గ్రామాన మొత్తం 2 రాష్ట్రాల్లో దాన్ని ఉద్యమంగా చేస్తాం. మీరు చెప్పండి సార్, ఎన్టీఆర్ గారికి భారతరత్న విషయంలో ఎట్లాంటి స్పందన రాలేదు, కానీ మీరు అందరూ కూడా కోరుతున్నారు, ఏం చూస్తారు? తెలుగు అంటేనే వెలుగు, వెలుగు అంటేనే అర్థం ఎన్టీ రామారావు గారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు మూడు దశాబ్దాల పైగా మకుటలేని మహారాజుగా తెలుగు చలనచిత్ర సీమలో వెలుగొంది. తనను ఆదరించి అభిమానించిన తెలుగు ప్రజల రుణం తీర్చుకోవాలి, కళ కనకం కోసం కాదు, కళ ప్రజల కోసం అనే ఒక సదుద్దేశంతో ఆ రోజు తెలుగుదేశం పార్టీ స్థాపించాడు. ఆ రోజు నాకు అండగా నిలబడింది, ఆయన వెనుకుంది ఖద్దరు బట్టలు వేసుకున్న నాయకులు కాదు, మేధావులు కాదు, కేవలం ఆ రోజు రాముడికి చేతులాగకుండా రాముడికి వానరులాగా ఆ రోజు ఎన్టీఆర్ వెనక నిలబడింది ఈ అభిమానులే. ఈ అభిమానులు అన్నదండలే ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి పూర్వరంగంలో ఆయన ఏర్పాటుకు సహకరించింది వీళ్ళే. ఈరోజు కూడా ఎన్టీ రామారావు గారి ఆశయాల కోసం 1982 నుంచి కూడా ఈరోజు కూడా నిష్కల్మషంగా పనిచేస్తుంది, నిజాయితీగా పనిచేస్తుంది కేవలం ఎన్టీఆర్ అభిమానులు. అయితే ఏంటంటే చుట్టూన్న చీకటిని తిట్టుకుంటూ కూర్చోవడం కన్నా ఒక చిరుదివ్యని వెలిగించాలనే ప్రయత్నంలో భాగంగా సోదరుడు కేతి అనీష్, ఆయన మిత్ర బృందం, సోదరు ఖమ్మం ఎన్టీఆర్ అభిమాన సోదరులు అందరూ కలిసి ఈ విధంగా ఒక సంతకాల సేకరణ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడం, దానికి ఒక శిబిరాన్ని నిర్వహించి అది రేపు రాబోయే స్వర్గీయ ఎన్టీఆర్ 101వ జయంతి మే 28వ జయంతి సందర్భంగానైనా బాధ్యత ప్రకటించాలనే పట్టుదలతో ఈ శిబిరాన్ని కొనసాగిస్తున్నారు. వారికి నా శుభాకాంక్షలు ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రత్యేకంగా భారతదేశంకు స్వతంత్రం వచ్చింది 1947 అయినా ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం పెట్టిన 1982 మార్చి 29 తర్వాతే భారతదేశంలో సంక్షేమ రాజ్యానికి శ్రీకారం చుట్టబడింది ఎన్టీఆర్ గారితో. ఆ రోజే ₹2 కిలో బియ్యం, పేదవాడికి సగం ధరకే చీరా దోవతులు, అదే కాకుండా ₹50 హార్స్ పవర్, ఆడబిడ్డలకు ఆశలో సమానకు, ఇలాంటి ఎన్నో ప్రయోజన కార్యక్రమాలన్నీ చేపట్టి ప్రజా జీవనంలో ఈనాడు ఏ పార్టీ నాయకుడైనా, కాంగ్రెస్ కానీ కమ్యూనిస్ట్ కానీ ఇంకోటైనా కానీ ఎవరైనా కానీ ఏ పార్టీ పెట్టుకున్నా ఎన్టీ రామారావు పెట్టిన సంక్షేమ పథకాలే వాళ్ళకు సమగ్రంగా వీటిని ఆదర్శంగా పెట్టుకొని పెట్టాల్సిందే కార్యక్రమాలు. ఆ విధంగా సంక్షేమ రాజ్యానికి భారతదేశంలో ఆద్యుడు స్వర్గీయ ఎన్టీ రామారావు. ఆనాడు రాముడైతే ఈనాడు ఈ కలియుగంలో ఈ రాముడే కారణభూతం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, అటువంటి మహోన్నత వ్యక్తి కోసం ఉధృతంగా ఇప్పుడు నిన్నగాక మొన్న కరీంనగర్లో, ఇవాళ ఖమ్మంలో, రేపు నల్గొండలో, వరంగల్ అంతటా ఈ యొక్క ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలనే పురస్కారం విషయంలో పెద్ద ఎత్తున అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇది తెలంగాణ ప్రాంతానికే కాదు, ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజల మనోభావాల ప్రతీక ఇది. కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది లేదు. వెంటనే కేంద్ర ప్రభుత్వం వెంటనే దీనికి స్పందించి ఎన్టీ రామారావు గారి నెక్స్ట్ జన్మదిన సందర్భంగానైనా ఆయనకు భారతరత్న ప్రకటించాలి. మీరు ఎందరికో ప్రకటించారు, పివి నరసింహరావు గారికి, చరణ్ సింగ్ గారికి, స్వామినాథన్ గారికి. ఇవన్నిటి కూడా మేమందరం వారందరినీ ఆహ్వానించదగ్గ పరిణామే. కానీ అందులో ఎన్టీ రామారావు గారు తొలి కాంగ్రెస్ ఇతర ప్రభుత్వాన్ని కూలగొట్టి ఆనాడు జయప్రకాష్ నారాయణ, రామ్ మనోహర్ లోహియా గారి సిద్ధాంతాలను అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూకటి వేలుతో పేరించి భారతదేశంలో నేషనల్ ఫ్రంట్ కన్వీనర్గా ఆయన చేపట్టిన కార్యక్రమాలు ఈనాడు బీజేపీ ఏర్పాటుకు సుగమమైన మార్గాలు. అదే బీజేపీ నాయకులు అది మర్చిపోయి
ప్రతిసారి ఎన్టీ రామారావు పేరు చెప్పుకోవడం ప్రధానమంత్రికి కేంద్ర నాయకులకు అలవాటైంది. కానీ భారతరత్న విషయంకి వచ్చేసరికి తెలుగాడినందుకు మరి ఎందుకో రాజకీయ వివక్ష పెట్టి ఎన్టీఆర్ గారిని భారతరత్న పురస్కారానికి దూరం చేయడం మాకు చాలా బాధాకరమైన విషయం. ఇదే విధంగా ఇదే మొండి వైఖరి కొనసాగితే రేపు రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కాదు ఏ పార్టీని అయినా సరే మేము ప్రతిఘటించడం, మేము దాన్ని తిరస్కరించడం ఖాయమని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ జోహార్. మనం చూడొచ్చు పోస్ట్ కార్డు ఉద్యమం కూడా నడుపుతున్నారు. దీనికి సంబంధించి ఇక్కడ వచ్చేటటువంటి వాళ్ళందరికీ కూడా పోస్ట్ కార్డులు ఇచ్చి వాళ్ళ అభిప్రాయాన్ని కూడా ఇందులో రాపించి పెట్టడం జరుగుతుంది. అలాగే సంతకాల సేకరణ కూడా పెద్ద ఎత్తున ఊపందుకుంది. జిల్లా నలుమూల నుంచి కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ అటు తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ఉన్న ఎన్టీఆర్ అభిమానులందరూ కూడా ఈ ఉద్యమంలో పాలు పంచుకుంటున్నారు. భారతరత్న ఎన్టీఆర్కి ఇవ్వాల్సిందే అని వాళ్ళంతా కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక్కడ పరిస్థితి